సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, శనిద్రోహం శాశ్వతంగా దూరం అయ్యే సమయం వచ్చేసింది. కేవలం 5 రోజుల్లో ఊహించని మార్పు నీ జీవితంలో మొదలు కాబోతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఒక పెద్ద ఆపద వస్తే ఆ సమయంలో చాలా మంది అంటూ ఉంటారు, ఇదేంటి శనిలా దాపరించింది అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శని భగవానుడి అనుగ్రహం ఉంటుంది, కానీ ఆయన్ని మాత్రం ప్రతి ఒక్కరూ తిట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ మనసులో కూడా అలాంటి ఆలోచన ఉంటే, ఏదైనా సమస్యతో బాధపడుతూ కష్టంలో ఉన్నవారు ఇలా తిట్టుకుంటూ ఉన్నట్లయితే శనిద్రోహం శాశ్వతంగా దూరమయ్యే సమయం వచ్చేసింది అంటూ ఈరోజు బాబాగారు మనకు ఈ సందేశాన్ని పంపుతున్నారండి. కేవలం 5 రోజుల్లో మన జీవితంలో ఊహించని మార్పు రాబోతుంది అంటున్నారు. కాబట్టి ఈరోజు బాబాగారు ఈ వీడియో ద్వారా ఏం చెప్పబోతున్నారో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. కేశవపురం అనే గ్రామంలో సీతయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని దగ్గర చాలా మంది పనివాళ్లే ఉంటారు. సీతయ్య ఏ పని చేయనవసరం లేకుండానే పనివారు అన్ని పనులు చేసి పెట్టేవారు. ఏరా రాము, ఈరోజు వంట ఏం చేస్తున్నావు అని సీతయ్య తన వంటవాడితో ఇలా అడుగుతాడు. ఏమైనా కొత్తగా తినాలని ఉందిరా, మరి ఈరోజు నీ పనితనం చూపించు. ఇంతకు ముందు నేను తినని వంట ఏదైనా చేసి చూపించు. రోజు కొత్త రకం వంట అంటే నేను ఎలా చేసి పెట్టేదయ్యా? సరే, ఒక పని చేస్తా. ఈరోజు నాటుకోడి కొత్తగా వండి పెడతాను. తిన్నారంటే ఇక అదే మీరు 10 సార్లు వండి పెట్టమంటారు చూడు. ఒరే రాము, నాటుకోడేంట్రా, ఎప్పుడూ తినేదేగా. నాటుకోడి కాకుండా వేరే ఏమైనా చేసిపెట్టు. దాంతో పాటుగా మంచి రుచికరమైన మిఠాయి కూడా చేసిపెట్టు. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను వేరే వంటవాడిని చూసుకుంటాను. అయ్యా, అలా అంటారేంటయ్యా? మీకు కావలసినవన్నీ నేను చేసి పెడతాగా. చేపల వేపుడు కొత్తగా చేసి పెడతాను చూడండి, దాని వాసన గుమగుమలాడిపోతుంది. హా, వెళ్ళు, త్వరగా వెళ్ళి వండి తీసుకురా. ఉదయం ఎప్పుడో దోశలు తిన్నాను, ఇప్పటికీ అరిగిపోయి చాలాసేపు అయ్యింది. అప్పుడు రాము ఇలా అంటాడు, అయ్యగారు, అలా కొంతసేపు కునుకు తీయండి, నేను వంట అవ్వగానే మిమ్మల్ని లేపుతా. హా, ఏం నిద్ర లేరా, అసలు నిద్ర పట్టి చావడం లేదు. అలా వంటవాడు రాము అక్కడి నుండి వంటగదిలోకి చేరుకుని తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏం వంటలో ఏమో, ఈ బండవాడికి రోజు కొత్త రకం వంటలు చేసి పెట్టలేక చస్తున్నాను. ఏం చేస్తాం, వీడి దగ్గర పని మానేసి వేరే ఎక్కడైనా పని చేద్దామా అంటే ఈ వంట తప్ప నాకు ఏమీ రాదు. అలా కొంత సమయానికి భోజనం తయారు చేసి రాము సీతయ్య దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు నిద్రపోతున్న సీతయ్యను చూసి మనసులో ఇలా అనుకుంటాడు రాము, చూడు, వీడు తినడం, మళ్ళీ తిండి కోసం ఎదురు చూడడం, ఇదే పని. అయ్యగారు, అయ్యగారు, మీకోసం చేపల వేపుడు తీసుకొచ్చానయ్యా, లేవండి. అబ్బా, మంచి వాసన వస్తుందిరా, గుమగుమలాడిపోతుంది. చేపల వేపుడా? ఇదేంటి, ఇది పోయిన వారం వండావు కదా, మళ్ళీ అదే వండినట్టున్నావు. రోజుకొక కొత్త రకం వంట అంటే నేను మాత్రం ఏం వండగలను చెప్పండి. అదే చేపల వేపుడు, కానీ ఈరోజు ఉల్లికారం ఎక్కువగా వేశాను, తిని చూడండి అయ్యా. అలా సీతయ్య ఆ చేపల వేపుడిని ఆరగిస్తూ నవ్వుతూ ఇలా అంటాడు, అవునరా, చాలా బాగుంది, రుచి మాత్రం అద్రిపోయింది, ఒక పట్టు పట్టవలసిందే. అయ్యా, నెమ్మదిగా తినండి, చేపలలో ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి. నాకు తెలియదా ఏంటి, పెద్ద చెప్పొచ్చావులే. ఇక వెళ్ళు, రేపు ఏం వండాలో ఇక చూసుకోపో. రేపటి సంగతి ఇప్పుడే ఏం ఆలోచిస్తాంలేండి, రేపటికి ఆలోచిస్తానులే అయ్యా. అమ్మయ్యా, ఏ మాటకా మాట చెప్పాలరా, నువ్వు వండినట్టు ఎవ్వరూ వండరు. రుచి బాగా ఉండేసరికి 4 ముద్దలు ఎక్కువగా తిన్నట్టున్నాను, కడుపు కొద్దిగా బరువుగా ఉన్నట్టుందిరా. అప్పుడు మనసులో రాము ఇలా అనుకుంటాడు, మాకు ఒక ముక్క కూడా మిగుల్చుకోకుండా తిండిపోతూ తిన్నట్టు తిన్నావు, కడుపుబ్బరం కాక ఇంకేమవుతుంది. అయ్యా, కొంచెం తమలపాకులు వేసుకోండి, అదే అరిగిపోతుంది. సరే, నువ్వు వెళ్ళి ఆ గిరిగాణ్ణి రమ్మని చెప్పు. అలా అక్కడి నుండి రాము వెళ్ళి ఆదాయ లెక్కలు చూసే గిరిని పిలుస్తాడు. ఏమయ్యా గిరి, పంట మీద వచ్చిన డబ్బంతా తీసుకుని వచ్చావా?
ఏది ఎంత వచ్చింది చూపించు. అయ్యా, మొత్తం 3,000 రూపాయలయ్యా. ఇదిగోండి తీసుకోండి. అన్ని వివరాలు ఇందులో రాశాను. నువ్వు నీ లెక్కలు ఎవరికి కావాలి? డబ్బు ఇచ్చావుగా, ఇక వెళ్ళు. అయ్యా, ఈ నెల నుండి జీతం పెంచుతాను అన్నారు. అది ఒకసారి మీకు గుర్తు చేద్దామని. గుర్తుందిలే, వచ్చే నెల నుండి నీ జీతం 2 రూపాయలు ఎక్కువగా పెంచుతున్నా. అదేంటయ్యా, నేను ఇంత పని చేస్తున్నా మీకు కష్టం తెలియకుండా అన్ని పనులు నేనే చేస్తున్నాను కదా. ఒక 10 రూపాయలైనా పెంచండయ్యా, నేను చాలా సంతోషిస్తాను. ఏంటి, 10 రూపాయల? నీకు వేళాకోళంగా ఉందా? 3 రూపాయలు పెంచుతా, నీకు ఇష్టమైతే చెయ్యి, లేకుంటే లేదు. అప్పుడు మనసులో గిరి ఇలా అనుకుంటాడు, సన్నాసి విధవ, డబ్బంతా ఏం చేసుకుంటావురా? పెళ్ళాం పిల్లలు కూడా లేరు, అయిన వారిని కూడా దగ్గరికి రానివ్వవు. ఆ విధంగా సీతయ్య గిరి ఇచ్చిన డబ్బులను తీసుకుని వెళ్ళి డబ్బు పెట్టెలో పెడతాడు. హమ్మయ్య, ఇప్పటికీ 3 లక్షల రూపాయలు దాచాను. ఎప్పటికి నేను కోటీశ్వరుడవుతానో ఏంటో అని సీతయ్య అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఆ ఊరిలో దొంగలు పడతారు. అక్కడ గ్రామ పెద్ద ఇంట్లో దోచుకుంటారు. ఆ విషయం సీతయ్య చెవిలో కూడా పడుతుంది. అమ్మో, ఏంటి, ఊర్లో దొంగలు పడ్డారా? ఓరి నాయనో, అయితే వారి కన్ను తప్పకుండా నా మీద పడుతుంది. నా దగ్గర ఉన్న డబ్బంతా దోచుకుపోతే ఇక ఏమైనా ఉందా? నేను ఈ డబ్బు లేకపోతే బ్రతకలేను. ఎందుకయ్యా అంతలా భయపడుతున్నారు? మన ఇంటి దగ్గర ఎప్పుడూ 3 కాపలా ఉంటారు కదా. ఆ దొంగలు మన ఇంటి వైపే చూడరు. మీరు కంగారు పడకండి. సరేగాని మన పొలానికి ఎరువులు తీసుకురావాలి. దానికి ఒక 50 రూపాయలు ఖర్చవుతుంది. అయ్యా, అవి ఇస్తే నేను వెళ్ళిపోతాను అని గిరి అంటాడు. అప్పుడు సీతయ్య ఇలా అంటాడు, అదేంటి, నీకు ఖర్చులకని ఇచ్చిన డబ్బులు అప్పుడే అయిపోయాయా ఏంటి? మళ్ళీ డబ్బడుగుతున్నావు? మాట వస్తే డబ్బు డబ్బు అంటావు. నేనెక్కడ నుండి తేవాలి? మీరిచ్చిన డబ్బు అందరికీ జీతాలివ్వగా ఎప్పుడో అయిపోయాయ్యా. అయినా నా సొంత పొలానికి ఏమైనా అడిగానా ఏంటి? మన పొలం పంట బాగా రావాలని ఎరువులు చల్లుతున్నాము. దాని ద్వారా అధిక పంట పండితే డబ్బు బాగా వస్తుంది కదా. అవసరం లేదు అంటే చెప్పండి, వదిలేద్దాం. ఏదో ఒకటి చెప్పి నా దగ్గర డబ్బులు వసూలు చేయడం నీకు బాగా అలవాటైపోయింది గిరి. ఇదిగో డబ్బు తీసుకో, ఇక వెళ్ళు. అలా ఆ రోజు రాత్రి సీతయ్య రాముతో ఇలా అంటాడు, ఏరా రాము, కాపలా ఉన్నవారు బయట ఏం చేస్తున్నారు? ఒకసారి వెళ్ళి చూసిరా. నిన్న గ్రామ పెద్ద ఇంట్లో దొంగలు పడ్డారంట. కాపలా వాళ్ళు ఉన్నారయ్యా. నేను ఇప్పుడే చూసి వచ్చాను. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. ఏం నిద్రరా బాబు, నాకసలు నిద్ర పట్టడమే లేదు. రోజూ మొత్తానికి గంటసేపు కూడా పడుకోవటం లేదు. అలా సీతయ్య వెళ్ళి మంచం మీద పడుకుని ఉంటాడు. కొంచెం సమయానికి కునుకు పడుతుంది. అప్పుడు అక్కడికి 2 దొంగలు వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరేయ్, ఈ ఊర్లోకెల్లా ఇదిగో ఈ ఇల్లే ధనవంతుల ఇల్లు, సీతయ్య ఇల్లు. ఈ ఇల్లు గనక కొల్లగొట్టామంటే మనం ఇంకా ఈ దొంగతనాలు మానేసి ప్రశాంతంగా ఉండవచ్చు. అలా కాపలా వాళ్ళు ఉన్న వైపు కాకుండా ఇంకో వైపు నుండి సీతయ్య ఇంట్లోకి చేరుకుంటారు. అదిగోరా డబ్బు దాచిన పెట్టే, పద వెళ్ళి తీసి చూద్దాం. అమ్మో, ఎంత డబ్బు, ఎంత డబ్బు! ఇంకా మన పంట పండినట్టే. త్వరగా కానివ్వు. మళ్ళీ వాడు గనక లేచాడు అంటే మన పని అయిపోయినట్టే. అదే సమయానికి సీతయ్య నిద్రలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మో, దొంగలు పడి నా డబ్బంతా దోచుకుపోతున్నారు. అయ్యో, వాళ్లను పట్టుకోండి, నా డబ్బంతా పట్టుకుపోతున్నారు, వాళ్లను పట్టుకోండి. అలా నిద్రలో కలవరిస్తూ ఉండగా అక్కడికి రాము వచ్చి నిద్ర లేపుతాడు. అప్పుడు సీతయ్య నిద్రలేచి ఇలా అంటాడు, ఒరే రాము, నా డబ్బంతా వాళ్ళు దోచుకుపోతున్నారా, వాళ్ళని పట్టుకోరా. డబ్బు పెట్టే మొత్తం ఖాళీ చేసేశారు. అదేంటయ్యా, బయట కాపలా వాళ్ళు ఉన్నారు కదా, నేను బయటే పడుకొని ఉన్నాను. ఇక్కడికి ఎవరూ రాలేదయ్యా. మీరేదో కలగన్నట్టున్నారు. ఏంటి, ఇదంతా కల? లేదురా, వాళ్ళు దోచుకుని పోవడం నేను కళ్ళారా చూశాను. లేదయ్యగారు, ఇక్కడికి ఎవరూ రాలేదంటే మీరు నమ్మరు. కావాలంటే ఒకసారి మీ డబ్బు పెట్టే తెరిచి చూసుకోండి. సరే అయితే నువ్వు బయటకి వెళ్ళు. నేను ఒకసారి ఆ డబ్బు పెట్టే తెరిచి చూడాలి. వెళ్ళు. అక్కడి నుండి రాము బయటికి వెళ్ళిపోతాడు. సీతయ్య ఆ డబ్బు పెట్టే తెరిచి చూస్తాడు. అందులో డబ్బు ఉంటుంది. హమ్మయ్య, నా డబ్బు నాతోనే ఉంది అంటే నేను దొంగలు పడి దోచుకుపోయినట్టు కలగన్నానన్నమాట. ఇంకా నయ్యం, ఎక్కడ నా డబ్బు దోచుకుపోయారా అని ఎంతో కంగారు పడ్డాను. ఎందుకైనా మంచిది, నేను ఈ డబ్బు పెట్టే ప్రక్కనే నిద్రపోతా.
అలా సీతయ్య ఆ డబ్బు పెట్టె ప్రక్కనే పడుకుంటాడు. ఎంతసేపటికి అక్కడే పడుకున్నా కూడా సీతయ్యకు నిద్ర పట్టదు. ఏంటో ఎంత ప్రయత్నించినా అస్సలిక్కడ నిద్ర రావటం లేదు. అసలే ఈ దొంగల బెడద ఒకటి. అలా ఆ రోజు రాత్రంతా అక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు సీతయ్య. తెల్లవారిపోతుంది. సీతయ్య ఇంటి ఎదురుగా ఒక పేద రైతు ఉంటాడు. ఆ రైతు పేరు సోమయ్య. సోమయ్య అతని భార్య పార్వతితో కలిసి ఉంటాడు. ఏమయ్యా, ఇంకా నిద్ర లేవలేదా? పొద్దెక్కి చాలాసేపయింది. లేచి నీళ్లు తీసుకునిరా. మళ్ళీ పొలానికి వెళ్ళవా ఏంటి? ఏంటి పార్వతి, చక్కటి నిద్ర చెడగొట్టావు. ఈ రోజుటికి నువ్వే నీళ్లు తీసుకురావచ్చు కదా. ఆ కావడి పట్టుకుని నీళ్లు తేవడం నా వల్ల అవుతుందా ఏంటి? కొంచెం ముఖం కడుక్కొని వెళ్ళు. తిరిగి వచ్చే సమయానికి నీకు భోజనం తయారు చేసి ఉంచుతా. పొలానికి వెళ్ళడమా? మనకేదో 10 ఎకరాల పొలం ఉన్నట్టు ఉన్నది 1 ఎకరం. దానికి ఎంత తొందరగా వెళ్ళవలసిన అవసరమే లేదులే అంటూ కావడి పట్టుకుని నీళ్ల కోసం అక్కడి నుండి వెళతాడు సోమయ్య. ఇదంతా ఇంటి ఎదురుగా ఉన్న సీతయ్య గమనిస్తూ ఉంటాడు. ఆహా, ఆ సోమయ్య చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇంకా భార్యతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు. వాడి దగ్గర చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు. అయినా ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నాడు? నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, ఇంట్లో నౌకర్లున్నారు, నేను కాలు కదపన అవసరమే లేదు. అయినా నాకు నిద్ర సరిగానే పట్టడం లేదు. అలా అనుకుంటూ ఉండగానే సోమయ్య కావడితో నీళ్లు తీసుకుని వస్తాడు. ఇదిగోనండి భోజనం. మధ్యాహ్న సమయానికి తినండి. సాయంత్రం త్వరగా వచ్చేయండి. స్నేహితులంటూ అటూ ఇటూ వెళ్ళకండి. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు స్నేహితులు కూడానా? సరే, నేను వెళుతున్నాను అని సోమయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ప్రతిరోజు సోమయ్యను గమనిస్తూ ఉంటాడు సీతయ్య. ఎటువంటి బాధలు లేకుండా ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్న సోమయ్యను చూసి, ఆహా, వాడు చూడు ఎంత ఆనందంగా జీవిస్తున్నాడో. నాకు నిద్ర పట్టి వారం రోజులవుతుంది. పైగా ఒళ్ళు నొప్పులు. ఏం చేద్దామన్నా ఒళ్ళు సహకరించడం లేదు. ఒంట్లో నలతగా కూడా ఉంటుంది. ఒకసారి వైద్యుడి దగ్గరికి వెళితే పోతుంది. నిద్రకి ఏదైనా మందులిస్తాడేమో చూద్దాం. అలా మరుసటి రోజు ఉదయం సీతయ్య వైద్యుడి దగ్గరికి నిశ్చయించుకుని వెళుతూ ఉండగా ఇంటి బయట సోమయ్య కనబడతాడు. సోమయ్య దగ్గరికి వెళ్ళి సీతయ్య ఇలా అంటాడు. చూడు సోమయ్య, నీకు తల్లి తండ్రులు లేరు. ఆ పార్వతి అనాథ అని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నావు. నీ దగ్గర పెద్ద సంపాదన కూడా లేదు. అయినా నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఇది నీకు ఎలా సాధ్యమవుతుంది? అయ్యా, మీరు ఎంతో డబ్బు ఉన్నవాళ్ళు. పైగా మీ దగ్గర అనేక మంది నౌకర్లు కూడా ఉన్నారు. మీరు కూడా ఆనందంగానే ఉన్నారు కదా అయ్యా. ఎంతమంది నా చుట్టూ ఉన్నా నాకు ప్రశాంతమైన నిద్ర పట్టడం లేదురా. నాకు ఆరోగ్యం కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. నీకు నిజం చెప్పాలంటే నేను నిద్రపోయి సరిగ్గా వారం రోజులవుతోంది తెలుసా. అందుకే వైద్యుడి దగ్గరికి వెళుతున్నాను. అవునా? అయితే మీరు వెళ్ళవలసింది వైద్యుడి దగ్గరికి కాదయ్యా. మన ప్రక్క గ్రామంలో ఒక గురువుగారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయనకి ప్రకృతి వైద్యం తెలుసు. మీకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అవును, మీరు బండి మీద కాకుండా నడిచి వెళుతున్నారేంటి? అవునురా, మా బండివాడు ఈరోజు రాలేదు. నాకా ఇక ఆరోగ్యం సరిగా లేదు. వైద్యుడి వద్దకు వెళ్ళగా తప్పదు. కాబట్టి అందుకే నడిచి వెళుతున్నాను. అయితే నువ్వు చెప్పినట్టు ఆ గురువుగారిని కలవాలన్నా చాలా దూరం ప్రయాణం చేయాలి. ఏం చేస్తాం? నడిచి వెళ్ళక తప్పేటట్లు లేదు. సమయానికి మా బండివాడు కూడా ఈరోజే సెలవు పెట్టాడు. అలా సీతయ్య నడుచుకుంటూ ప్రక్క గ్రామానికి ఆ గురువుగారి దగ్గరికి వెళతాడు. అయ్యా, నా పేరు సీతయ్య. నీ సమస్య నాకు అర్థమైంది నాయనా. ఈరోజు మధ్యాహ్నం సమయం అయిపోయింది. ఇప్పుడు నేను వైద్యం చేసినా కూడా అది పనిచేయదు. నువ్వు రేపు ఉదయం సూర్యోదయానికి ముందే నా దగ్గరకు చేరుకోవాలి. అమ్మో, సూర్యోదయానికి ముందేనా? పైగా ఇంత దూరమా? చాలా దూరమే ఉంది కదండి. ఇంత దూరం నేను రాగలనంటారా? ఆ, అవును, సూర్యోదయానికి ముందే నువ్వు రావాలి. లేకపోతే నేను ఇచ్చే మందు పనిచేయదు. అది ఒక్కరోజు మాత్రమే కాదు, 5 రోజులు క్రమం తప్పకుండా రావాలి. ఇదేంటి గురువుగారు, మీరు నాకు పెద్ద పరీక్షే పెట్టారే. మా బండివాడు అంత ఉదయం వస్తాడో లేదో. నేను నిన్ను ఉదయమే రమ్మన్నది బండి ఎక్కి కాదు, నడిచి రమ్మని చెబుతున్నాను. లేకపోతే నేను ఇచ్చే మందు పనిచేయదు. నడిచి రావాలా? నా వల్ల కాదు. ఈరోజు
ఈరోజు అంటే నా బండివాడు రాలేదని నడిచి వచ్చేశాను. అంతేకాని ప్రతిరోజు ఇలా రావాలంటే నా వల్ల కాదు. అలా నువ్వు ఒక 5 రోజులు వచ్చి చూడు. నువ్వు ఇక్కడికి ఏ సమస్యతో వచ్చావో అవన్నీ తగ్గించే బాధ్యత నాది. మళ్ళీ ఆ రోగం నీ దరి చేరదు. ఇంకొక విషయం, నేను ఏది చెప్పినా నువ్వు కాదనకుండా చేయాలి. అందుకు ఇష్టమైతేనే ఇక్కడికి రా. గురువుగారు, మీరు అంత ఇదిగా చెబుతుంటే నేను కాదనలేకపోతున్నాను. నా బాధలు తీరుతాయి అని ఒక ఆశ పుడుతుంది. సీతయ్య అక్కడి నుండి తిరుగు ప్రయాణం అవుతాడు. గురువుగారు చెప్పినట్టే మరుసటి రోజు ఉదయం నిద్రలేచి ఆ గురువుగారి వద్దకు వెళతాడు. వచ్చావా సీతయ్య? అలా వెళ్ళి అక్కడ ఉన్న నదిలో స్నానం చేసిరా. నేను ఇంటి దగ్గరే స్నానం చేసి వచ్చాను గురువుగారు. అయినా ఆ నదిలో స్నానం చేసిరా. అప్పుడు నీకు ఆ వైద్యం మొదలు పెట్టడానికి కుదురుతుంది. అలా ఆ గురువు చెప్పిన విధంగానే సీతయ్య వెళ్ళి నదిలో స్నానం చేసి వస్తాడు. తిరిగి వచ్చే సమయానికి గురువుగారు అక్కడ ఉండరు. ఏంటి, నన్ను నది స్నానం చేసి రమ్మని ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు. అలా కొంచెం సమయం అయిన తర్వాత గురువుగారు అక్కడికి వస్తారు. అయ్యా, మీరు ఏదో వైద్యం మొదలు పెడతానన్నారు. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. నాకు బాగా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళాలి. ఆ మందులేవో ఇస్తే వెళ్తా. సీతయ్య, ఈ రోజే కదా వైద్యం మొదలైంది. నువ్వు ఈ రోజు వచ్చినట్టుగానే రేపు ఉదయం కూడా ఇక్కడికి వచ్చేసేయి. అలా 3 రోజులు ఏమీ వైద్యం చేయకుండానే నదీ స్నానం చేయించి ఇంటికి పంపించేస్తాడు. 4వ రోజు సీతయ్య ఇలా అనుకుంటాడు. ఏంటి గురువుగారు, మీరు 4 రోజుల నుండి నన్ను సూర్యోదయానికి ముందే ఇక్కడికి చేరుకోమన్నారు. తీరా ఇక్కడికి వస్తే నదీ స్నానం చేయించి పంపేస్తున్నారు. ఈ నదీ స్నానం కోసం అయితే నేను మా ఊర్లోనే చేసేవాడిని కదా. ఇక్కడి దాకా రావడం ఎందుకు? చూడు సీతయ్య, నువ్వు నిన్న ఎన్ని గంటల సేపు నిద్రపోయావు? నిన్న 4 గంటల సేపు నిద్రపోయాను గురువుగారు. చూసావా, నీకసలు నిద్ర పట్టని దగ్గర నుండి 4 గంటలు నిద్రపోతున్నావు. పైగా ఈ 4 రోజుల్లో నీకు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం కూడా అలవాటయ్యింది. నేను నీకు వైద్యం చేయడం 4 రోజుల క్రితమే మొదలైంది కదా. అవును గురువుగారు, మీరు చెప్పింది నిజమే. నిద్రపోయింది 4 గంటలే అయినా ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాను. పైగా ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్న ఒళ్ళు నొప్పులు, కడుపులో నలతగా ఉండడం అన్నీ తగ్గిపోయాయి. అప్పుడు గురువుగారు ఇలా అంటారు. నిన్ను మొదలు చూసినప్పుడే తెలుసుకున్నాను మీలో ఎటువంటి సమస్య లేదని. నువ్వు నీ సొంత పనికి కూడా ఇతరుల మీద ఆధారపడుతున్నావు. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంత దూరం నడిచి రావడం వల్ల నీ శరీరం కష్టపడడానికి అలవాటు పడింది. పైగా బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి సగం రోగాలు దానంతట అవే తగ్గిపోతాయంట. నువ్వు తీసుకునే ఆహారం కూడా మితంగా తీసుకో. ఇలా చేస్తే నీకు ఇంకా ఎటువంటి వైద్యము అవసరం ఉండదు. గురువుగారు, మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది. ఇకపోతే ఇదిగోండి మీ వైద్యానికి నేను చెల్లించే డబ్బు. ఈ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించావా? ఈ డబ్బు నాకు వద్దు. అయినా ఇప్పటికీ 4 రోజులయ్యింది. నీ వైద్యం పూర్తి కావడానికి ఇంకా 1 రోజు మిగిలి ఉంది. రేపు ఉదయం ఈ రోజు వచ్చినట్టే రా. రేపు ఒక్కరోజు నేను చెప్పినట్టు చేస్తే ఇక నీ రోగం పూర్తిగా తగ్గిపోతుంది. అలా 5వ రోజు సీతయ్య ఉదయమే లేచి గురువుగారి వద్దకు వస్తాడు. చూడు సీతయ్య, ఇదిగో ఇక్కడ పళ్ళబుట్ట ఉంది. దీని ఖరీదు 10 రూపాయలు. వీటిని 12 రూపాయలకు అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి నాకివ్వు. గుర్తుపెట్టుకో, వీటిని నువ్వే కష్టపడి అమ్మి ఆ డబ్బు నాకు చెల్లించాలి. అలా సీతయ్య ఆ పళ్ళను తీసుకుని సంతలో తిరుగుతూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుని తీసుకుని గురువుకి ఇస్తాడు. సీతయ్య, ఈ పనిని నీకు ఎందుకు చేయమన్నానో తెలుసా? నీకు శారీరక శ్రమ అంటూ ఏదీ లేదు. నువ్వు నీ పనులన్నీ నౌకర్ల మీద వదిలేయకుండా రేపటి నుండి నీ పొలంలో ఏం జరుగుతుంది, నీ లావాదేవీలన్నీ సరిగ్గా నడుస్తున్నాయా లేదా, అవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఇంకొక విషయం, డబ్బు మీద వ్యామోహం ఉన్నంతకాలం నీకు సరిగ్గా నిద్ర పట్టదు. దానిని తగ్గించుకుని అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటూ ముందుకు వెళ్ళు. చాలా కృతజ్ఞతలు గురువుగారు. మీ దయ వల్ల శారీరక శ్రమ విలువ తెలిసొచ్చింది. ఇక నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
ఇక నుండి డబ్బు మీద వ్యామోహం తగ్గించుకుని ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తానని మీకు మాటిస్తున్నాను గురువుగారు. ఆ రోజు నుండి సీతయ్య సూర్యోదయానికి ముందే నిద్రలేచి డబ్బు మీద వ్యామోహం తగ్గించుకుని అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటూ తన పనులన్నీ తానే చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇక ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం, మన జీవితంలో ఎక్కడ మనం తప్పు చేస్తున్నామో శని ద్రోహం శాశ్వతంగా దూరమయ్యే సమయం వచ్చేసింది అంటున్నారు. అంటే కేవలం మనం చేస్తున్న తప్పుల వల్లే మనకు అవన్నీ శనిలా దాపరిస్తాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కాదు, నిజంగా మనం చేస్తున్న తప్పేంటంటే మనం చేసే పనులను బట్టే కర్మ అనేది పనిచేస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి కర్మలే నీ చుట్టూ ఉంటాయి, నువ్వు చెడు చేస్తే చెడు కర్మలే నీ చుట్టూ తిరుగుతాయి. కాబట్టి శని ద్రోహం వల్ల వచ్చిన సమస్యలైతే కావు. శని భగవానుడు నీకు మంచే చేస్తాడు. ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి అండగా ఉంచుకుంటావో అప్పుడు నీ ఇంట్లో అన్ని సంతోషాలే ఉంటాయి. ఇంకొక విషయం, ఒక అమ్మాయి కమెంట్ చేసిందండి, అక్క కొబ్బరికాయ దీపం ఎలా పెట్టాలి అని అడుగుతుంది. ఆ అమ్మాయి కోసం డిస్క్రిప్షన్లో క్లియర్గా తెలుగులోనే రాసి ఉంచుతాను. కొబ్బరికాయతో దీపం ఎలా పెట్టాలో తెలియని వారందరూ అక్కడ ఒకసారి చదివి తెలుసుకొని ప్రయత్నం చేయండి. మరి ఈరోజు అందించిన బాబాగారి సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.